సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ లాగే చూస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫైనాన్షియల్లీ నాట్ వేయబుల్ అని కొంతమంది అంటున్నారు. దానికి కౌంటర్‌గా ఫైనాన్షియల్లీ వేయబుల్ అని చెప్పాల్సింది పోయి అందరూ ఆంధ్ర హక్కు అది ఇది అని చెప్తున్నారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది దాన్ని ఎలా చూడాలి? ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ కింద చూడాలా? లేకపోతే ఎమోషనల్ దాని గురించి చూడాలా? అదే సస్టైన్ అవ్వగలదా? దానిలో ఎమోషన్ ఏముందండి? ఒక స్టీల్ ప్లాంట్ కట్టుకున్నారు. నాకు కావాల్సిందేంటి? స్టీల్ ప్లాంటా? స్టీలా? స్టీల్. నేనొక పౌరుడిని. నాకు సరసమైన ధరకి మంచి క్వాలిటీ ఉన్న స్టీలు సులభంగా దొరుకుతుందా లేదా? అది కదా నాకు కావాల్సింది. అవును. స్టీల్ ప్లాంట్ కట్టానని చెప్పి నాకు స్టీలు ధర 10 రెట్లు పెంచేస్తే, స్టీల్ క్వాలిటీ 10వ వంతు పడిపోతే, నా తలకాయ తింటుంటే నాకేం సంతోషం? అందుకే డెంగ్ సియాపింగ్ అన్నాడు, పిల్లి నల్లదా తెల్లదా నీకు అనవసరం, పిల్లి రంగు నీకెందుకయ్యా, పిల్లి ఎలుకల్ని పట్టాలా, ఎలుకల్ని పడుతుందో లేదో చూడు. ఒక్క మన దేశంలోనే ఇంకా ఈ 2026లో ఈ పిచ్చి చర్చలు ఈ విధంగా ఇవి జరుగుతున్నాయి. మైసూరులో సోప్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ నడుపుతుంది. సిగ్గుందా అండి? సోప్ గవర్నమెంట్ నడపకపోతే మిగతా వాళ్ళు చేత కదా, మీరు నడపాలనా? దానికి డ్రామా ఆడాలనా? గతంలో మోడర్న్ బ్రెడ్ అని చెప్పి ఒక ఫ్యాక్టరీ గవర్నమెంట్ నడిపింది. బ్రెడ్ రొట్టె ఆడు ఉత్పత్తి చేయాలన్నా మన అమ్మమ్మ చేస్తుంది ఇంట్లో. రేపొద్దున పచ్చళ్ళు గవర్నమెంట్ పెడతానంటాడు, ఆడు పెట్టాలనా? ఇదే మనకు జరిగేది. అదే ఫోన్లు గవర్నమెంటే అన్నారు, ఏం జరిగిందో చూసాం కదా మన నిర్వాహకం. మనం నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండగా నాకు ఫోన్లు వచ్చాయి, సార్ ఏపీ స్కూటర్స్ అని కంపెనీ పెట్టారు, స్కూటర్లు ఉత్పత్తి చేస్తాం. ఆ రోజుల్లో స్కూటర్లు దొరికాయి కాదు, అంతా లైసెన్స్ రాజ్యం. మేము గవర్నమెంట్ కదా అని నమ్మాము, 2000 రూపాయలు డిపాజిట్ కట్టాము, డబ్బులు తిరిగి ఇప్పించండి సార్. నాకు సిగ్గేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆధునిక యుగంలో 2000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి ఫిర్యాదులు చేస్తుంటే నేను నాకు తల కొట్టేసినట్టయింది. ఇదే ప్రభుత్వం పని? అరే చట్టబద్ధ పాలన ఇవ్వవు, మౌలిక సదుపాయాలు లేవు, మంచినీళ్ళు అందించవు, మురుగునీటి పారుదల లేదు, కోర్టుల్లో న్యాయం దొరకదు, పోలీస్ స్టేషన్లో పురుగుల్లాగా చూస్తారు, గవర్నమెంట్ ఆఫీస్లో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటాడు, స్కూల్కి వెళ్తే చదువు అందదు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, డబ్బులు విపరీతం ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అక్కడ చదువు సరిగ్గా అందట్లేదు, చాలా సందర్భాల్లో మంచి ఆరోగ్యం లేదు, నువ్వు చేయాల్సిన పనులు ఒక్కటి చేయకుండా గోండాల మీద నియంత్రణ లేకుండా నీకెందుకయ్యా స్టీల్? నీకెందుకు అసలు? ఎవడు చేయమన్నాడు? నాకు కావాల్సిన స్టీల్ కావాలి. నాకు స్టీల్ ప్లాంట్లో ఎమోషన్ ఏంటి? నాకు తెలిసి చాలామంది నన్ను తిడతారని చెప్పాను. ఎందుకంటే మన దేశంలో ఏ రకమైనటువంటి ముందు చూపు ఆలోచన లేకుండా, తర్కం లేకుండా కుతర్కంగా ఎమోషన్తో మాట్లాడడం అలవాటైంది. మీ గురించి ఆలోచించుకోండి, మీకు లాభం ఏంటో ఆలోచించుకోండి. స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్గా నేను పనిచేశాను. ఆనాడు నాకు అర్థం. అప్పటిదాకా నేను కూడా చాలామంది ఈ దేశంలో ఆ తరం యువకుల్లాగా సోషలిజం అంటే ప్రభుత్వ నియంత్రణలోని అన్ని పరిశ్రమలు ఉండవాలే, ప్రైవేట్ సెక్టర్ ఉండకూడదు అని ఏదో గట్టిగా నమ్మినవాడిని, ఏం తెలియకుండా. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేశాక నాకు అర్థమైంది, ప్రభుత్వ రంగము అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేటు రంగము, ప్రజలతో సంబంధం లేదు, మన అందరినీ బేవకూఫుల్ని చేస్తున్నారు. నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా ఇప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ నినాదాల నుంచి బయటపడలా మనం. ఒకప్పుడు టెలిఫోన్లు మీకు ప్రభుత్వమే ఇచ్చేది. నా మటుకు నేను హైదరాబాద్ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసాక హైదరాబాద్కి వస్తే సొంత టెలిఫోన్ కావాలంటే 2-3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో 8,000 రూపాయలు కట్టాలంటే వాళ్ళు 2-3 లక్షల రూపాయలకు సమానం. ఓన్ యువర్ టెలిఫోన్ స్కీమ్ కింద డిపాజిట్ కట్టి 2-3 ఏళ్ళు వెయిట్ చేసి, మళ్ళీ ఫోన్ కనుక శాంక్షన్ అయితే మంజూరయ్యి నా ఏరియాలో సైఫాబాద్ ఎక్స్చేంజ్ ఉండేది, అదృష్టం కొద్ది శాంక్షన్ అయితే ఇంట్లో ఫోన్ ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ వాటికి 10 ఇవ్వాలి కదా. నెల ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉండేది. మీరు అంటే పక్కింటికి వచ్చి మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ మనిషి నోరు పంపించి మళ్ళీ వాడికి 10 రూపాయలు ఇవ్వాలి కదా. ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు చెత్త ఇన్స్ట్రుమెంట్ పెట్టేవాడు గవర్నమెంట్ వాళ్ళు, అదే తీసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళు కొత్త ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు. ఇన్స్ట్రుమెంట్ బాగుందంటే అది కొంటే నేరంగా చేశారు, తెలుసా మీకు? అది నేరం. ఇట్ వాజ్ అ క్రైమ్. ఇట్ వాజ్ అ క్రైమ్. ఈవేళ సెంటిమెంట్ ఏం లేదు దీనిలో. భారతీయ టెలికాం నుంచి రావాలను, టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు అనుకోవట్లేదే. విజ్ఞత ఉంది కాబట్టి మారుమూల గ్రామాల్లో సైతం పెద్దగా చదువుకోని మహిళలు సైతం మనకి కేబీఆర్ పార్క్ దగ్గర కూరగాయలు అమ్మేటువంటి మహిళలతో సైతం ఈవేళ ఇది వాడుతున్నారు, యూపీఐలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. చివరికి పంజగుట్ట చౌరస్తాలో మరి యాచకులు కూడా చిల్లర లేదమ్మా అని చెప్పంటే ఇది క్యూఆర్ కోడ్ ఉంది ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నారు. అది సరే, అది మంచిగా చెడు పక్కన పెట్టండి, కానీ ఎలా వచ్చింది అంతా? ప్రభుత్వంలో వచ్చిందా? మనకు కావాల్సింది ఫోన్లు రావటమా, ప్రభుత్వం పేరుతో రావటమా? ప్రభుత్వం తన పని తాను చేయవలన,
వేరే పనులు అసమర్థంగా చేసి దేశాన్ని నాశనం చేయవలన. ఓకే. కాబట్టి ఇదంతా కూడా మనకు కావాల్సింది, మనకి స్టీల్ ఉత్పత్తి అవుతుందా, మనకి ఉపాధి ఎక్కడ కలుగుతోందా, ఉపాధి పోకుండా చూడడం ఎట్లాగా, అంతకుమించి కొత్త ఉపాధి కల్పించడం ఎట్లాగా, ఆర్థిక వ్యవస్థను మనకి స్టిమ్యులేట్ చేసి పెంచడం ఎట్లాగా, దీని మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఫ్యాక్టరీ ఓన్ రావడం నీకెందుకు నాకెందుకు.